హాయ్ గాయ్స్! అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతున్న 'మేక్ ఎ విష్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ రివ్యూలోకెళ్ళే ముందు మీరు గనుక ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓటీటీ రిలీజ్ మరియు థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీస్ యొక్క రివ్యూస్‌ని ఎప్పటికప్పుడు మన ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ లైన్ విషయానికెళ్తే ముగ్గురు అమ్మాయిలుంటారు. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క జీవితంలో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఎవరో స్పై చేస్తున్నట్టుగా, వాళ్ళని ఎవరినో చంపేయాలనుకునేటట్లుగా, వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్ వాళ్ళని కిడ్నాప్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ ముగ్గురికి ఎందుకిలా జరుగుతుంది? ఆహ్, అలా చేస్తున్న వ్యక్తి ఎవరు? వీటన్నిటిని ఎవరు చేస్తున్నారు? అని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూసేయాలి ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికెళ్తే అబ్రాడ్‌లో చదువుకోవడానికి వెళ్లి వీకెండ్‌లో ఏదో ఒక స్టోరీ రాసి దాన్ని మూవీగా తీసి మన ముందుకైతే వదిలేశారు. టు బి ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఈ మూవీలో యాక్ట్ చేసిన ఎవ్వరికి కూడాను సరిగ్గా యాక్టింగ్ చేయడమే రాదు. కొన్ని కొన్ని దగ్గరలో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ క్లియర్‌గా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఇందులో ఆహ్, ఆ స్క్రీన్ ప్లే కూడాను ఎంత వరస్ట్‌గా ఉంది అంటే, ఈ మూవీని మీరు 30 మినిట్స్ బేర్ చేయగలిగితే మీరు గ్రేట్ అనిపిస్తది. పాస్ట్ ప్రెజెంట్‌లోకి వెళ్ళుతున్నప్పుడు ఆడియన్స్‌ని ఎంత కన్‌ఫ్యూజ్ చేసి పడేశారంటే కొన్ని సార్లు అనిపిస్తుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో అనిపిస్తుంది. ఓవరాల్‌గా స్టోరీ అయితే మాత్రం ఏమీ లేదు. సాంగ్స్ ఎప్పుడు ఎందుకొస్తాయో తెలియదు. సినిమాటోగ్రఫీ అసలు బాలేదు. మొబైల్‌లో షూట్ చేసినట్టు ఉంటుంది కొన్ని దగ్గరలో అయితే. ఒక్క యాక్టర్ కూడా సరైన పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. అందరూ కొత్తగా ఉన్నారు అనుకుంటే, ఆన్‌లో వాళ్ళిచ్చిన డబ్బింగ్ అయితే మాత్రం ఇంకా వరస్ట్‌గా అనిపిస్తుంది. ఒక సీరియస్ సిట్యుయేషన్‌లో కూడాను వాళ్ళిచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే మనకే చిరాకు పుట్టిస్తాయి. స్టోరీ స్టార్టింగ్‌లో జరిగిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎండింగ్‌లో ఏదో మూవీని ఎండ్ చేయాలి, తప్పదు అనేటట్లుగా ఫాస్ట్ కంక్లూజన్ అయితే ఇచ్చారు. ఓవరాల్‌గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్.